అందరికీ నమస్కారం. ఈరోజు మనం టెక్నాలజీతో మనకున్న సంబంధం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అసలు మనం ఎందుకు గంటల తరబడి ఫోన్లలో స్క్రోల్ చేస్తూ ఉండిపోతున్నాం? ఈ సమస్య నుంచి బయటపడటానికి మన ఊహకు కూడా అందని పరిష్కారాలేమైనా ఉన్నాయా? పదండి తెలుసుకుందాం. ఈ విశ్లేషణను టెక్నాలజిస్ట్ అజార్ రాస్కిన్ చెప్పిన ఒక అద్భుతమైన మాటతో మొదలుపెడదాం. ఆయనేమంటారంటే, మన డిజిటల్ సంక్షోభం కేవలం ఒక టెక్నికల్ ప్రాబ్లం కాదు, అది మన ఊహాశక్తికి సంబంధించిన సంక్షోభం. అంటే మనమిప్పుడు ఆలోచిస్తున్న పద్ధతులకు భిన్నంగా కొత్త పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉంది. సరే, మన కథలో మొదటి భాగానికి వచ్చేద్దాం. ఇక్కడ మనం రోజూ వాడే యాప్స్, వెబ్సైట్ల వెనుక మనల్ని కంట్రోల్ చేసే కొన్ని కనిపించని శక్తుల గురించి తెలుసుకుందాం. మనం ఆన్లైన్లో ఉన్నప్పుడు మనల్ని మోసం చేయడానికి కొన్ని డిజైన్లు వాడుతుంటారు. వాటికి ఒక పేరు కూడా ఉంది. అవే డార్క్ ప్యాటర్న్స్. సింపుల్గా చెప్పాలంటే ఇవి మనల్ని తప్పుదారి పట్టించి వాళ్ళకి కావాల్సిన పనులు మనతో చేయిస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ డార్క్ ప్యాటర్న్స్ మనకి ఎంత తెలిసినవో. మన దృష్టిని వేరే వైపు మళ్లించడం, ఫ్రీ ట్రయల్ అయిపోగానే మనకు చెప్పకుండానే డబ్బులు కట్ చేయడం, చివరి నిమిషంలో కొత్త ఛార్జీలు యాడ్ చేయడం, లేదా ఇది ఒక్కటే మిగిలి ఉంది త్వరగా కొనండి అని ఒత్తిడి చేయడం. ఇవన్నీ మనందరికీ అనుభవమే కదా. అయితే ఇక్కడ చిన్న విషయం గమనించాలి. మనల్ని ప్రభావితం చేసే ప్రతి డిజైన్ చెడ్డది కాదు. డార్క్ డిజైన్కి, ఒప్పించే డిజైన్కి మధ్య చాలా తేడా ఉంది. డార్క్ డిజైన్ మనల్ని మోసం చేస్తుంది, కానీ డ్యుయోలింగో లాంటి యాప్స్లో వాడే ఒప్పించే డిజైన్ రోజూ ఒక కొత్త భాష నేర్చుకునేలా మనల్ని ప్రోత్సహిస్తుంది. అంటే ఆ డిజైన్ వెనుకున్న ఉద్దేశం చాలా ముఖ్యం. అలాగే ఇన్ఫినిట్ స్క్రోల్, పుల్ టు రిఫ్రెష్ లాంటి ఫీచర్లు చూడటానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ అవి మన మెదడులోని రివార్డ్ సిస్టమ్ను టార్గెట్ చేస్తాయి. కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. అలా మనల్ని స్క్రీన్కు కట్టిపడేసేలా చేస్తాయి. సరే, బావుంది. ఈ డిజైన్లు అన్నీ మనల్ని యాప్స్లో ఎక్కువసేపు ఉంచుతున్నాయి, కానీ దీనికోసం మనం చెల్లించే మానసిక మూల్యమేంటి? అసలు మనపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు చూద్దాం. పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, మనం ఏ లక్ష్యం లేకుండా టైంపాస్ కోసం స్క్రోల్ చేస్తున్నప్పుడు అది మనం చేయాల్సిన ముఖ్యమైన పనులకు అడ్డొస్తోంది. దీనివల్ల మనలో తెలియకుండానే ఒక అపరాధ భావన మొదలవుతోంది. చివరికి అది మన మానసిక ప్రశాంతతను, శ్రేయస్సును దెబ్బతీస్తోంది. ఈ టేబుల్ ఆ ప్రాసెస్ను చాలా స్పష్టంగా చూపిస్తోంది. న్యూరో సైన్స్లో యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అని ఒక మాట ఉంది. అంటే మన మెదడు ఒక కండరం లాంటిది. వాడితేనే పదునుగా ఉంటుంది, లేకపోతే పోతుంది. మనం ఒక పుస్తకాన్ని ఏకాగ్రతతో లోతుగా చదివినప్పుడు మన మెదడు ఒకలా పనిచేస్తుంది. కానీ ఎప్పుడూ పైపైన చదవడం, అంటే స్కిమ్మింగ్ చేయడం వల్ల మన ఆలోచన శక్తి, ఏకాగ్రత తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల వచ్చే ఇంకో పెద్ద సమస్యే ఈ సోషల్ మీడియా ఫటీగ్. అంటే నిరంతరం మనపైకి వచ్చిపడే సమాచారం, ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం, తప్పనిసరిగా వాడాలనే ఒత్తిడి, వీటన్నిటి వల్ల కలిగే మానసిక, శారీరక అలసటనమాట. ఇంకా షాకింగ్ విషయమేంటంటే, ఈ ప్లాట్ఫామ్లో మన సమాజంపై కూడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. MIT చేసిన ఒక పరిశోధనలో తెలిసిందేంటంటే, సోషల్ మీడియాలో అబద్ధాలు నిజాల కన్నా 6 రెట్లు వేగంగా వ్యాపిస్తాయట. అంటే ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, ఒక సామాజిక సమస్య కూడా. సరే, సమస్యల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. డిజిటల్ డీటాక్స్ అంటే కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండడం ఒక మంచి మార్గం కాగలదా? ఒక అధ్యయనంలో 2 వారాల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నవాళ్ల ఫోన్ వాడకం బాగా తగ్గిపోయింది. డీటాక్స్కు ముందు రోజు సగటున 312 నిమిషాలు ఫోన్ వాడితే, డీటాక్స్ సమయంలో అది కేవలం 237 నిమిషాలకు పడిపోయింది. దీనివల్ల వాళ్లకు చాలా మంచి జరిగింది. ఒత్తిడి తగ్గింది, నిద్ర బాగా పట్టింది, వాళ్లలో వాళ్లకు శ్రేయస్సు పెరిగినట్టు అనిపించింది. జీవితం పట్ల సంతృప్తి కూడా పెరిగింది. చూశారా, ఒక చిన్న మార్పు మన జీవితంలో ఎంత పెద్ద పాజిటివ్ మార్పును తీసుకురాగలదో? కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఈ మార్పు శాశ్వతమా? ఆ అధ్యయనంలో పాల్గొన్న ఒకరు ఏమన్నారంటే, డీటాక్స్ చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది, కానీ అది అయిపోగానే మళ్ళీ పాత ఒత్తిడిలోకి వెళ్ళిపోయాను. అంటే ఇది కేవలం ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే కావచ్చు. అదే సమయంలో మరొకరు తమ అనుభవాన్ని ఇలా పంచుకున్నారు.
ఫోన్ వాడలేను కాబట్టి రోజంతా ఎంతో ప్రొడక్టివ్గా ఉత్పాదకంగా ఉన్నట్లు అనిపించింది. ఇది మన సమయాన్ని, ఏకాగ్రతను తిరిగి సంపాదించుకోగలమనే ఒక ఆశను చూపిస్తుంది. అయితే ఒక్కొక్కరు ఇలా డిటాక్స్ చేయడం అనేది ఒక తాత్కాలిక పరిష్కారం మాత్రమే. ఇది ఒక సిస్టమ్ ప్రాబ్లంకి మనం వెతుక్కుంటున్న పర్సనల్ సొల్యూషన్. మరి అందరికీ ఉపయోగపడే ఒక శాశ్వతమైన పరిష్కారం అసలు ఉందా? ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఒకవేళ ఈ సమస్యకు సమాధానం జంతువుల మాట వినడంలో ఉందంటే నమ్ముతారా? ఈ ఆలోచనే మనల్ని ఒక సరికొత్త దిశ వైపు తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం ఈ కథలో చాలా ఆసక్తికరమైన చివరి భాగానికొచ్చేశాం. ఇక్కడ మనం మన ఊహకు కూడా అందని ఒక విప్లవాత్మకమైన ఆలోచన గురించి తెలుసుకోబోతున్నాం. అజార్ రాస్కిన్ ప్రకారం మన సమస్యలన్నిటికీ మూలం ఒక్కటే: సంకుచితమైన ఆప్టిమైజేషన్. అంటే ఏంటి? ఒకే ఒక్క లక్ష్యం మీద దృష్టి పెట్టడం, దానివల్ల మిగతా వాటికి జరిగే నష్టాన్ని అస్సలు పట్టించుకోకపోవడం. ఉదాహరణకి, ఒక సోషల్ మీడియా యాప్ కేవలం ఎంగేజ్మెంట్ను, అంటే యూజర్లు ఎక్కువసేపు యాప్లోనే ఉండేలా చేయాలని చూస్తుంది. కానీ దానివల్ల వాళ్ళ మానసిక ఆరోగ్యం, సమాజ శ్రేయస్సు దెబ్బతింటున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తుంది. ఈ రకమైన ఆలోచనా విధానమే మనల్ని ప్రకృతి నుండి, చివరికి మన నుండి మనమే దూరం చేస్తుంది. అసలు మనం వినడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల ఏం కోల్పోతున్నామో ఒక్కసారి చూడండి. చిలుకలు తమ పిల్లలకు జీవితాంతం గుర్తుండేలా పేర్లు పెడతాయట. కాకులకు గొప్ప కోతులైన ఏప్స్తో సమానమైన తెలివితేటలున్నాయట. ఆస్ట్రేలియా హంప్బ్యాక్ తిమింగలాలు పాడే పాటలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతాయట. ఇది నిజంగా అద్భుతం గదా? కాబట్టి చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ మనం ప్రకృతితో మాట్లాడ్డం, జంతువుల భాషను వినడం నేర్చుకుంటే ఈ డిజిటల్ ప్రపంచంలో మనం కోల్పోతున్న బంధాలను తిరిగి పొందగలమా? మనతో మనం, ఒకరితో ఒకరం మళ్లీ కనెక్ట్ అవ్వగలమా? ఈ ఆలోచన మన ఊహకు ఒక కొత్త ద్వారం తెరుస్తుంది.